ఫ్రెండ్స్, మోడీకి ప్రమాదం, ప్రధాని మోదీకి ప్రమాదం, పరిస్థితి ఉద్రిక్తం, 7గురికి తీవ్ర గాయాలు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించి రోడ్ షోలో అపశృతి అయితే జరిగింది. స్టేజ్ కూలిపోవడంతో 7గురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే జబల్పూర్లోని బీజేపీ అభ్యర్థి ఆశిష్ దూబే తరపున మోదీ ప్రచారం చేపట్టారు. రోడ్ షో సందర్భంగా రాంపూర్ గోరఖ్పూర్ రహదారిలో రోడ్డు పక్కనే స్వాగత వేదికను కూడా నిర్మించారు. మోదీ కాన్వాయ్ వేదిక ముందు నుంచి వెళ్ళగానే ప్రజలందరూ కూడా ఆయన్ని చూసేందుకైతే స్టేజ్ ఎక్కారు. దీంతో వేదిక అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. మోదీ కాన్వాయ్ ముందుకు కదలగానే స్టేజి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 7గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒక బాలికతో సహా పోలీస్ కూడా ఉన్నారు. 4గురికి చేతులకు కాళ్లకు ఫ్రాక్చర్స్ అయ్యాయి. మరో 3 మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనతో రోడ్ షోలో కొంతసేపు గందరగోళం నెలకొంది. అయితే భద్రతా సిబ్బంది వెంటనే పరిస్థితిని అదుపులోకి తెచ్చారని అధికారులు తెలిపారు. సాయంత్రం 6:45 భగత్ సింగ్ స్క్వేర్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో ప్రారంభమైంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, స్థానిక ఎమ్మెల్యే రాకేష్ సింగ్, లోక్సభ అభ్యర్థి ఆశిష్ దూబే కలిసి మోదీతో ప్రచారం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షోకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. 40 మంది ఎస్పీజీ కమాండోలు, 20 మంది ఐపీఎస్ అధికారులు, 3,000 మంది జవాన్లు భద్రతనైతే నిర్వహించారు. ఆది శంకరాచార్య చౌక్ చేరుకోవడంతో రోడ్ షో ముగిసింది. దాదాపు 45 నిమిషాల్లో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో అయితే ముగిసిందని చెప్తున్నారు. మధ్యప్రదేశ్లో తొలి దశ పోలింగ్లో మొత్తం 6 స్థానాలకైతే పోలింగ్ జరగనుంది.